ಮೂಡಲ ಕಿರಣ ಸುದ್ದಿ ವಾಹಿನಿಗೆ ಸ್ವಾಗತ. ಇದು ನಿಮ್ಮ ವಿಶ್ವಾಸ ಸುದ್ದಿಯ ಪ್ರತೀಕ. శివశంకర్ పలమనేరు కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎలా ఉంది సార్? మీరే మీ మాటల్లో చెప్పినారు. శివశంకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారంలో పలమనేరులో దూసుకెళ్తున్నారని మీరే చెప్తున్నారు. తప్పకుండా ఇది భగవంతుడి సంకల్పం, ఇది నా సంకల్పం కాదు, ఇది ఆయన డెసిషన్. ఈరోజు పలమనేరులో ఒక నామినేషన్కి ఇన్ని ఏండ్ల నుండి గత 10 సంవత్సరాల నుండి ఉండే రాజకీయ నాయకులకి 5 నుండి 6,000 7,000 మంది వస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నామినేషన్కి ఒక అభ్యర్థి నామినేషన్కి 20,000 మంది వచ్చినారంటే అది ఎంత బలంగా ఉందినని 20,000 పై చిలుకు. మా అన్న శంకరన్న రాతలు మార్చే నేతవు నువ్వన్నా. పలమనేరు స్తంభించిపోయింది, పలమనేరు ట్రాఫిక్ జామ్ అయింది. ఏ ఈది చూడు అందరూ ఒక ఈదులు అందరినీ నిలబెట్టి అబ్బా ఎంతమంది జనం వచ్చినారని డ్రోన్ షాట్లో తీసుకున్నారు. మేము ఒక ఈదులో నిలబెట్టేదానికి కాదు, అన్ని ఈదులు బ్లాక్ చేసినారు. మా అన్న శంకరన్న రాతలు మార్చే నేతవు నువ్వన్నా. రాజీలేని యుద్ధం చేస్తున్నావు నిరుపేదల పెద్దన్నా. జై అంటూ ఎత్తావన్నా నిరుపేదల జెండా. యువనేత నువ్వేనయ్యా మా అండదండ. పలమనేరు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇది గత 20 సంవత్సరాలు కాదు, గత 50 సంవత్సరాలలో ఇంతవరకు అంత జనము, అంత భారీ ర్యాలీలు, అంత భారీ మీటింగ్స్ ఎప్పుడూ ఇంతవరకు పలమనేరులో జరగలేదు. ఇది దైవ సంకల్పం కాకపోతే మా సంకల్పం అంతూ కాదు. పలమనేరు జనమంతా నీ వెంటే నడవంగా. కదిలావు ఇంటింటా తొలి పొద్దై పొడవంగా. ఇక విజయమే నీదయ్యా జననేత శంకరయ్యా. కొత్తూరు మంజునాథ్ ములబావులో ఒక వేలుతున్న ఒక రాజు, ములబావులో కానీ కోలార్ కానీ అదే విధంగా అదే ఆశీస్సులతో పలమనేరులో దిగాడు. ఒక కొత్తూరు మంజు, జూనియర్ కొత్తూరు మంజు దిగాడు. పేదాసాదికి, విద్యారంగానికి, ఒక హాస్పిటల్కి అలాంటి పనులు చేస్తున్నాడు, ముందు చేస్తున్నాడు అని ఒక ఆశీస్సులతో జనాభా ఏ విధంగా అది సార్? తప్పకుండా అందులో ఎటువంటి సందేహము లేదు. లాస్ట్ టైము కర్ణాటక కోలార్లో ఆయన 17 రోజులు వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముల్బాగుల్లో నామినేషన్ వేయాల్సిన వ్యక్తి కోలార్లో నామినేషన్ వేసి కోలార్లో టికెట్ తీసుకొని కోలార్లో నిలబడినాడు. ముల్బాగుల ఎమ్మెల్యే కోలార్లో టికెట్ జస్ట్ ఒక 20 రోజుల్లో టికెట్ చిక్కి అక్కడ పోయి గెలవడం అంటే అంత ఆషామాషి కాదు. ఆ రోజే నేను అక్కడ చెప్పినాను, ఇది రాముడి యుద్ధం, తప్పకుండా అందరూ రావాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పని మా టీం అందరూ కూడా 75 మెంబర్స్ టీం తోటి చాలా బలంగా ప్రతి సాంగు ఆ రోజు నేను ఇచ్చినాను కొత్తూరు మంజన్నకి. ప్రతి సాంగ్స్ మీరు వినింటారు. 26 సాంగులు కన్నడ, 26 సాంగులు తెలుగు. అట్టే 1 వీక్లో నేను సాంగ్స్ ఇచ్చి చాలా బలంగా నిలబడి
ఊర్లలో అంతా గ్రౌండ్ రిపోర్ట్లు తీసుకొని 75 మంది ఏకదాటిగా స్వచ్ఛందంగా నేను వచ్చేసి ఆ రోజు ఆయన వెనకమడి నిలిచినాను. ఒక్క మాట కూడా నువ్వు రానాయనా అని పిలిచిందేమీ లేదు. ఆయన ఎవరిని పిలవడు, ఆయన పని ఆయన చేసుకొని పోతూ ఉంటాడు. కానీ పిలవకపోయినప్పటికీ ఆయన యుద్ధంలో భాగస్వాములు కావాల. ఎందుకంటే కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ అనే వ్యక్తి ఒక సేవకుడు మాత్రమే కాదు, ఒక నాయకుడు మాత్రమే కాదు, హీఈస్ ఎ లీడర్. ఈ లీడర్ అనేది యావత్ భారతదేశం మొత్తం వ్యాప్తి చెందాల్సిన ఒక లీడర్ ఆయన. కాబట్టే కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ అనే ఒక వ్యక్తి ఇంతవరకు ఇలాంటి వ్యక్తి సరిలేదు, ఇలాంటి వ్యక్తి నుంచి ఒక నెగిటివ్ టాక్ కూడా మేము ఇంతవరకు పలమనేరు కానీ ములబాగలు కానీ యావత్ ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో చెడ్డగా మాట్లాడి అంటే ఇట్లా పలానా వ్యక్తి సరిలేదు అని చెడ్డగా ఏ ఒక వ్యక్తి కూడా ఆయన గురించి మాట్లాడింది మేము ఇంతవరకు ఇంట్లో. ఈవెన్ పెద్ద పెద్ద నరేంద్ర మోడీ నుండి పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్ల నుండి సీఎంల నుండి అందరికీ బ్యాడ్ టాక్ వినపడి ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర ఆయన సరిలేదు. కానీ కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు ఆయన గొప్పతనమో ఏమో తెలియదు కానీ ఎవరూ వచ్చేసి బ్యాడ్గా మాట్లాడిన వ్యక్తి ఇంతవరకు నా జీవితంలో నా కళ్ళు ఎదురుగా కనపడలేదు. కాబట్టి 100కి 100 రూపాయలు ఆయనతో పోలిక అనేది 100% పెట్టుకోను. జూనియర్ కొత్తూరు మంజునాథ్ అంటే నేను 100% పోలిక పెట్టుకోను. ఆయన కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ ఆయనే, ఈడ శివశంకరే. కానీ ఆయన ఒక రాజకీయ గురువు, ఆయన ఒక ఇన్స్పిరేషను. ఆయన చూస్తూ పెరిగినాము, ఆయన అడుగుజాడల్లో నడిచినాము. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడినామంటే ఆయన ఒక ఎత్తు. ఆయనతో పాటు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్ద ఆయన గారు ఉన్నారు. ఆయనకి ఏకలవ్య శిష్యుని నేను. ఏకలవ్య శిష్యుడిని ఎందుకన్నానంటే ఆయన మా హోటల్లో అభిషేకం చేసేదానికి వచ్చినప్పుడు మా హోటల్లో ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఆర్ఆర్ ప్యారడైస్ హోటల్లో ఓపెనింగ్కి వచ్చిన హోమగుండానికి అట్లీస్ట్ ఆయన కళ్ళు ఎదురుగా కూడా నేను పోయి చూసింది లేదు, డైరెక్ట్గా ఇంతవరకు చూసింది లేదు, ఆయన్ని డైరెక్ట్గా పోయి నిలబడింది లేదు, మాట్లాడింది లేదు. కానీ నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ రాజకీయంలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఎట్లా పోతూ ఉన్నాడు, ఎట్లా వస్తూ ఉన్నాడు, రాజకీయంగా ఎట్లా ఎదిగినాడు, ఆయన విలువలేమి అనేది చూస్తూ పెరిగినాము. ఆయనకి నేను ఒక ఏకలవ్య శిష్యుని. వీళ్ళు ఇద్దరూ వచ్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మన కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు కానీ వీళ్ళిద్దరూ నాకు రాజకీయ గురువులు. ఒకరికి ఏకలవ్య శిష్యుడు, ఒకరికి డైరెక్ట్గానే శిష్యుని నేను. మీ గురువు వైఎస్ఆర్ పక్షంలో ప్రత్యేక హోదాలో ఉన్నారు, వైఎస్ఆర్ పక్షంలో ప్రముఖ నాయకులుగా ఉన్నారు. అదే రీతి ఇక్కడ జగన్ పరిపాలన ఉంది, అదే రీతి అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, తర్వాత జనసేన ఉండొచ్చు. 3 కలిపి ఇందులో వీళ్ళు నాయకుల్లో నెగ్గుతున్నాడు అనేది శివశంకర్ ఒక ఆశాభావన ఉందా మీకు? ఇలా 100కి 100 రూపాయలు సార్. భీష్ముడు లాంటి వాడే వచ్చేసిందన వీళ్ళకందరికీ గురువు. ఎవరికి? కౌరవుల పక్షాన్ని నిలబడినప్పటికీ. అంటే నేను అనడం భీష్ముడు వచ్చేసిందన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అని కాదు. గురువు ఏ పార్టీలోనైనా ఉండొచ్చు, గురువు అనేవాళ్ళు ఏ పార్టీలోనైనా ఉండొచ్చు. గురువే, అదంతే తప్పకుండా. ఆయన ఆశీస్సులు అంతే. గురువే. అంటే ఆయన చూస్తూ పెరిగినాం. అంటే రాజకీయం అనేది ఏమేనంటే ఆయన చూసినాం, నేర్చుకున్నాం, చాలా చదివినాం, నేర్చుకుంటా ఉన్నాం. ఆయన ఎట్లా స్టడీ చేసినాం మేము చిన్నప్పటి ఇంకా. కాబట్టి గురువే. అది ఏ పార్టీలో ఉండొచ్చు, దానికి పార్టీలకి సంబంధం లేదు. ఒకటి. రెండోది, ఈ ఉమ్మడి కూటాలు ఎన్ని కూటాలు కలిసినప్పటికీ బీజేపీతో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నాం ఆ టయానికి ఈరోజు టీడీపీ ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన పనే లేదు. డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు ఫస్ట్ చెప్తా ఉండే మాట ఏమేంటంటే ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకుందో మేము ఓటు వేయం టీడీపీకి అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరిన ఒకరో ఇద్దరు లీడర్లు టీడీపీలో ఉన్నప్పటికీ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కూడా ఓ భగవంతుడా బీజేపీకి ఓటేస్తూ ఉన్నామే, మేము కాంగ్రెస్కి కదా ఓటు వేయాల్సింది అనే ఒక దీంట్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు బూత్లోకి పోయిన టీడీపీ లీడర్లు కూడా బూత్లోకి పోయినప్పుడు ఆ టీడీపీకి మాత్రం ఓటేయరు, వాళ్ళు కూడా కాంగ్రెస్కి ఓటేసి వచ్చే సందర్భం ఈరోజు వచ్చేసి మీరందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఓపెన్ స్టేట్మెంట్ అన్ని దర్గాలు మసీదులు ఎక్కడ చూడు మేము చెప్పింది లేదు, మేము పోయి ఎవరు రెచ్చగొట్టిందిలా, మేము మీ పార్టీలోకి రాండి అని చెప్పింది లేదు, ఏం లేదు. కానీ వాళ్ళందరూ గుండెల్లో ఈరోజు కాంగ్రెస్ అనేది నిండుకొని ఉంది. కాబట్టి దాదాపు 60,000 ఓట్లు ఉండేటటువంటి ఈ ఒక పలమనేరు కాన్స్టిట్యున్సీ ఎస్సీ ఓట్లు దాదాపు
60,000 ఓట్లు, 50 నుంచి 60,000 ఓట్లు ఉండే ఒక కాన్స్టిట్యున్సీ, బీసీల ఓట్లు దాదాపు వచ్చేసిందన దాదాపు ఒక 80 నుండి 1,00,000 ఓట్లు ఉండే ఒక కాన్స్టిట్యున్సీ. సరేనా సార్? ఒక ఇంచుమించుగా ఇట్లా బడుగు బలహీన వర్గాలు ఉండే ఒక కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీ తప్పకుండా ఈసారి ఎవరైతే రెడ్డిస్ కూడా ఈసారి వచ్చేసిందన్న తప్పకుండా రెడ్డిస్ అందరూ కూడా డిసైడ్ చేసుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం, బలిజ సామాజిక వర్గం, అన్ని వర్గాలు ఈసారి టీడీపీని నమ్మే అవకాశమే లేదు. 5 ఏళ్ళ ముందరే అమర్నాథ్ రెడ్డి నన్ను పక్కన పెట్టేసినారు, అది క్లోజ్ అంతే. ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి కంప్లీట్ అందరూ ఆపోజిట్ అయిపోయినారు. ఒక్క లీడర్లను కానీ నాయకులను కానీ పట్టించుకున్న పాపాన్ని లేదు, అభివృద్ధి లేదు, అసలు జీరో గెలిపింది, మొత్తం కంప్లీట్ వ్యతిరేకత అయిపోయింది. పలమనేరులో చాలా వ్యతిరేకత ఉండదు. కాబట్టి ఈ 2 పార్టీలని పక్కన పెడతారనేది ఈసారికి వీళ్ళని దీనికి ముందరే టీడీపీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టినారు. అందుకే ఈరోజు వాళ్ళకి 7,000 8,000 అంటే ఇక్కడ వచ్చేసిందని 20,000 మంది జనాలందరూ వస్తూ ఉండేదానికి అదే కారణం. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ప్రత్యేకమైన గ్యారంటీ దీంతో బలహీన వర్గాలకి అతి దగ్గరగా ఉంది. వాళ్ళకే గ్యారంటీ తరఫున అనేకమైన సదుపాయాలు ఇస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో అంతా గ్యారంటీలు ఎలా ఉంది సార్? ఆంధ్రప్రదేశ్లో 9 గ్యారంటీలతోటి ఈరోజు వచ్చేసిందన మనకి 9 గ్యారంటీలతోటి వచ్చినారు సార్. ఈ 9 గ్యారంటీల్లో మెయిన్ ప్రధానమైన గ్యారంటీల్లో వచ్చేసిందన 8,333 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్కి 1వ తారీఖు వస్తే పడుతుంది. కాంగ్రెస్కి ఓటేయండి, ప్రతి మహిళ 1వ తారీఖు మీ అకౌంట్లో 8,333 రూపాయలు, సంవత్సరానికి 1,00,000, 5 ఏళ్ళకి 5,00,000 రూపాయలు. దాని తర్వాత మనకు ఉద్యోగ అవకాశాలు లేకుండా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అభివృద్ధి చెందకుండా ఉండేది స్పెషల్ స్టేటస్ గురించి. 15,000 లక్షల కోట్లతో కూడుకున్న స్పెషల్ స్టేటస్ ఈరోజు ప్రత్యేక హోదా మొట్టమొదటి సంతకం అవుతుంది కాంగ్రెస్ వస్తే. అదేవిధంగా ఉచిత విద్య ఉండాలి, పీజీ నుండి ఎల్కేజీ నుండి పీజీ వరకు మనకు ఉచిత విద్య అనేది ఉండాలి. అదే కాకుండా ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలతో గృహ నిర్మాణం అంటే అంత ఆషామాషి కాదు. అది కాకుండా 30 లక్షల ఉద్యోగాలు కేంద్రంలో, రాష్ట్రంలో 2,25,000 ఉద్యోగాలు రాష్ట్రంలో. ఈ విధంగా ఇమ్మీడియట్ మొట్టమొదటి సంతకం ఉంటుంది. అదేవిధంగా రైతుకి పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర, అంటే టమాటాలు రేట్లు లేవును పారబోసేసే పరిస్థితులు ఉండవు. ఇది చాలా వరకు గొప్పది రైతులకి. ఇప్పుడు 200 రూపాయలు కూడా మాకు కూలీలు చిక్తా ఉండలేదు సార్, ఈడ మాకు పనులు చిక్తా ఉండలేదు అని చెప్పని చదువుకున్న వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. 400 రూపాయల వేతనంతో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి తప్పకుండా 400 రూపాయలు వేతనం ఉంటుంది. ఉపాధి హామీ పథకంతో 400 రూపాయల వేతనం అనేది ఉంటుంది. అదేవిధంగా పింఛన్ 4,000 ఉంటుంది, ఇప్పుడు 3,000, 4,000 ఇస్తారు. అదేవిధంగా వృద్ధులకి వికలాంగులకి 6,000 రూపాయలు పింఛన్ ఉంటుంది. రైతుకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు. ఈ విధంగా చూసుకొని పోతే మొత్తము కలుపుకుంటే చాలా గొప్ప ఒక 9 గ్యారంటీస్. కర్ణాటకలో ఉన్న 6, తెలంగాణలో 5 అని చెప్పి 5-6 గ్యారంటీలు ఇచ్చినారు. కానీ 9 హామీలు 9 గ్యారంటీస్ తోటి ఈరోజు వచ్చేసి ఆంధ్రప్రదేశంలో రావడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈరోజు త్రిముఖ పోటీకి మించి పోటీ చేస్తూ ఉంది మన కాంగ్రెస్ పార్టీ అనేది. ఈరోజు రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో వచ్చేసి ప్రచారం కానీ, నెంబర్ 1 స్థానంలో నామినేషన్ కానీ, ప్రతి కార్యాన్ని ఈరోజు పలమనేరులో చేసుకొని వెళ్తూ ఉన్నాం. ఎక్కడా తగ్గింది లేదు, గొప్పగా కార్యక్రమాలన్నీ చేసుకొని ముందరికి ఉన్నాం. 80% ఆఫ్ అన్ని గ్రామాలు మొత్తం కాంగ్రెస్ వైపు వచ్చేసినాయి. ఈ 2 పార్టీలను పక్కన పెట్టి 80% to 90% కాంగ్రెస్ వైప్స్ వచ్చినాయి. ఎవరిని చెప్పినా ఈరోజు నమ్మే పరిస్థితుల్లో లేరు. వెంకటేగౌడని ఏం చెప్పినాను, మన అమర్నాథ్ రెడ్డి ఏం చెప్పినాను, అసలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంకోటి చెప్తున్నాను సార్, ప్రతి ఇంటికి కుళాయి అనే కాన్సెప్ట్ నేను తీసుకొచ్చింది. ఇప్పుడు ఒరే సస్యం కదరా అని చెప్పని అది ఈ ప్రతి ఇంటికి కుళాయి కాన్సెప్ట్ని ఇద్దరు ఇప్పుడు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. 5 ఏళ్ళు అమర్నాథ్ రెడ్డి అన్న ప్రతి ఇంటికి కుళాయి ఎందుకు వేయలే, ఎందుకన్నా వేయలేదు మీరు? అదేవిధంగా 5 ఏళ్ళు మన వెంకటేగౌడ అన్న ప్రతి ఇంటికి కుళాయి ఎందుకు వేయలేదు? ఈరోజు మళ్ళీ ప్రతి ఇంటికి కుళాయి అనే కాన్సెప్ట్ నేను చెప్పిన తర్వాత ఎందుకు చెప్తా ఉన్నారు మీరు? ఒక క్వశ్చన్ నేను అంటా ఉండేది. కాబట్టి తప్పకుండా వీళ్ళు మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. విసుగు చెందిపోయినారు, విసుగు బారిపోయినారు జనాలు. అందరూ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ని గెలిపేవాళ్ళని చెప్పి 100కి 100 రూపాయలు బలంగా నిశ్చయించుకున్నారు. మినిమం 40 నుండి 50,000 ఓట్లకు పైచిలకు మెజార్టీతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మన పలమనేరులో అత్యధిక మెజార్టీతోటి గెలుస్తాం.
సార్ అదేవిధంగా కొత్తూరు మంజునాథ్ కాంగ్రెస్ శాసకులైనారు కోలార్కి, శివశంకర్ ప్రచారానికి పలమనేరుకి వస్తున్నారు. అన్నా 100% నా మొట్టమొదట రాజకీయంలోకి దిగలనుకున్నప్పుడు చెప్పింది మన వెంకటరమణ గారికి, రెండో వ్యక్తి మంజన్న గారికి దాదాపు 50 మందితో కలిసి పోయి ఆయన దగ్గర మాట్లాడడం జరిగింది. అంటే నా రాజకీయ జీవితం మొట్టమొదట డిస్కషన్ చేసింది డాక్టర్ కొత్తూరు మంజునాథ్ గారి దగ్గరే. అన్నా యా సమయంలో ఏం చేయాల, యా సమయంలో ఎట్లా పోవాలా, యా సమయంలో ఏ విధంగా ఉండాలా అనేది మొత్తం కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారికి తెలుసు. ఈరోజు నా నామినేషన్కి కొత్తూరు డాక్టర్ మంజునాథ్ గారి వాళ్ళ అన్న వెంకటరమణ గారు వచ్చినారు. దానికి ముందు 3000 మందితో సభ పెట్టినాము. ప్రతి కార్యము ప్రతి ఒక్కటి ఆయన వచ్చేసిందన్న మానిటర్లో జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఏఐసిసి మన మల్లికార్జున ఖర్గే గారి నుండిను ఆల్రెడీ వాళ్ళకి వచ్చేసి ఒక ఇన్ఛార్జ్గా వేయాలని చెప్పని ఆల్రెడీ కాల్స్ అన్నీ పోయినాయి. కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు 100% పలమనేరు వస్తారు. డైరెక్ట్గా రావచ్చు, ఇండైరెక్ట్గా రావచ్చు, ఆయన వచ్చేసిందని వచ్చి ప్రచారం చేయొచ్చు. ఇది ఓపెన్ స్టేట్మెంట్. కాంగ్రెస్ పార్టీ ఇది, ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ నేను టీడీపీలోను వైఎస్ఆర్సీపీలోను కాంగ్రెస్ పార్టీ. ఒక్క ఫోన్ తీసుకొని ఇప్పుడు కొట్టినా కానీ అన్న సార్ ఇక్కడ పలమనేరుకి ఇన్ఛార్జ్గా అన్ననేయాలంటే 1 నిమిషంలో ఎత్తుకొని వచ్చి దింపుతారు. 1 నిమిషంలో దింపుతారు సార్. ఎందుకంటే అది ఆయన బాధ్యత. కాంగ్రెస్ పార్టీ అనేది ఆయన బాధ్యత. కానీ ఆయన అందరితో మిత్రుడు, అందరితో సహోదరుడు, అందరితో మంచిగుంటాడు, అందరితో మంచిగా పోతాడు. ఎవరితో శత్రుత్వం లేని మనిషి ఎవరు ఉంటే కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు, పలమనేరులో ఈ శివశంకర్ గారు. వీళ్ళిద్దరూ శత్రుత్వం ఎవరితోనే పెట్టుకోరు. ఈ రోజు వరకు ఏ ఎమ్మెల్యే గారిని కానీ పర్సనల్గా విమర్శలు కానీ ఇంకోటి లేదు. ఈ పలమనేరు నియోజకవర్గం ఒకరినొకరు తిట్టుకుంది కానీ ఎప్పుడూ లేదు. రాజకీయంగా ఏదైతే లోపాలు ఉందో లోపాలను మాత్రం తేటతెల్లం చేసి ప్రజల ముందర పెడతాం కానీ ఎటువంటి రాజకీయ విద్వేషాలు లేవు. యాక్చువల్లీ నన్ను ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఇద్దరు బిడ్డలాగా స్వీకరించినారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు, షాక్కు గురవుతూ ఉంటారు. ఇదేమైనా మన సీటు ఊడేట్లుగా ఉంది అని కూడా వాళ్ళకి భయం వచ్చే స్టేజ్కి భయం వచ్చే కదా, అది ఫ్యాక్ట్. ఆ స్థాయికి ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చేసినాం. కాబట్టి ఇక్కడంతా కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు 100% వస్తారు. ఆయన కర్త కర్మ క్రియ మొత్తం దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఆయన వచ్చి పని చేసుకొని వెళ్తారు. అది ఓపెన్ స్టేట్మెంట్. అది ఏం కద్దు ముచ్చి కాదు, ఓపెన్ స్టేట్మెంట్ సార్. కొత్తూరు మంజునాథ్ 20 ఇయర్స్ నుంచి అనేక సేవలు చేశారు. ప్రతి దేవస్థానం సుమారు ఒక 700 ఇంకా 800 దేవస్థానాలు జీర్ణోద్ధారం చేశారు. తర్వాత హాస్పిటల్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే దాన్ని చేసినారు. విద్యారంగానికి హెల్ప్ చేసినారు. తర్వాత ఏదైనా మ్యారేజ్కి హెల్ప్ చేసినారు. అదేవిధంగా ఎన్నో సేవలు ఆయన ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నా లేకపోయినా అలాంటి సేవలు చేసేదానికి తను ముందుంటారు. అలాంటిది శివశంకర్ గారు కూడా పలమనేరులో అలాంటి సేవలు చేసేదానికి ముందుకు వస్తున్నారా, లేదా అలాంటి సేవలు ముందు వస్తారా? ఆ మహానుభావుడు 800 దేవస్థానాలు నిర్మాణం చేసినారు. మనం ఎందుకు 1600 దేవస్థానాల నిర్మాణానికి భాగం ఎందుకు కాగలదు? ఆ మహానుభావుడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినప్పటికీ అద్భుతమైన సేవలతోటి ముందుకు సాగినారు. 100% అద్భుతమైన సేవలతోటి ముందుకు వెళ్తాం. ఆయన ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్ ఒకటే, నువ్వు రాజకీయాల్లో కట్ ఆఫ్ కాకుండా కంటిన్యూగా, నీ రాజకీయ జీవితంలో కట్ ఆఫ్ ఎప్పుడూ కావద్దు, నువ్వు కంటిన్యూగా పో, తప్పకుండా భగవంతుని నిన్ను ఆశీర్వదిస్తాడు, ఎప్పుడూ నేను నీ వెనకబడి ఉంటాను. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎవరు నా వెనకబడి ఏ వ్యక్తి సపోర్ట్ లేదు. బట్ 100% నువ్వు గొప్పగా ముందరికి వెళ్తూ ఉంటే నాదే కాదు ప్రతి మనిషి సపోర్టు నీకు ఉంటుంది, కట్ ఆఫ్ కావద్దని చెప్పిన వ్యక్తి. కాబట్టి తప్పకుండా గెలుపు ఓటములు పక్కన పెడితే గెలుస్తాం, 100% గెలిచి తీరుతాం. సరేనా? ఆయన ఏదైతే సేవ చేసినాడో అంతకు మించి సేవ చేసేదానికి ఆ భగవంతుని శక్తి అని చెప్పి అడుగుతూ ఉన్నాము. అంతకు మించే పలమనేరులో అభివృద్ధి ఉంటుంది. మన ముల్బాగులకి కోలారుకి మించి, మన ముల్బాగులు కోలారుకి మించి అభివృద్ధిని ఈ పలమనేరులో నడిపించుకొని పోతామని చెప్పని మన మూడల కిరణ్ న్యూస్కి ఓపెన్ స్టేట్మెంట్ నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే గురువుకు మించిన శిష్యుడు కావాలి కానీ గురువుతో పాటు ఉండేది గురువుకు మించే విధంగా ప్రయత్నం చేయాల. గురువు ఆయన మహానుభావుడు, ఆయన కాలానుగుణంగా అంత చేసినాడు. ఈరోజు మన కాలానుగుణంగా దానికి మించి చేయాల, అంతటితో ఆగిపోకూడదు.
కాబట్టి ఆయనకి మించి సేవని ముందరకు తీసుకొని పోతాం. ఈ పలమనేరులో అనేది ఆల్రెడీ ఎన్నో దేవస్థానాలతో మాట్లాడినాం. మా పలమనేరులో ఒక్క దేవస్థానం కూడా పెండింగ్లో ఉండకూడదు, అన్ని దేవస్థానాల నిర్మాణము కంప్లీట్ చేయాలి. ఇది మా ధ్యేయంగా మేము పనిచేసుకొని ముందరకు పోతున్నాం. సో మీ ఇప్పటి వరకు పలమనేరు ఏ అభివృద్ధి చెందాలి, ఏది కొరత ఉంది, మీరు ఏం చేయాలని మీ ఒక విజన్ ఏమని పలమనేరు? సార్ నా విజన్ వచ్చేసి ఈ స్టేట్లో ఎవరు వచ్చేసి పలమనేరుకే ఒక మేనిఫెస్టో తయారు చేసిన వ్యక్తిని నేను. ఎవరు ఈ స్టేట్లో వచ్చేసి మేనిఫెస్టో తయారు చేయలేదు వాళ్ళ నియోజకవర్గానికి. దీంట్లో క్లుప్తంగా అన్నీ చదివినిపించేదానికంటే కూడా దీంట్లో మెయిన్గా వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, మీరు ఇదే ఈదిలో వచ్చేసిందని మీరు చూస్తే అన్ని నీళ్లు కుళాయిలు ఇంటి ముందర ఉన్నాయి. ఇంటి లోపలికి ఎందుకు కుళాయి వేయకూడదు? ఒకటి, ఇన్ని నీళ్ళు ఉన్నప్పటికి కానీ వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి లేదా 3 వారాలకు ఒకసారి ఈ విధంగా వచ్చేసిందన వాటర్ సమస్య చాలా వరకు ఉంది. 30 రోజులు నీళ్లు రాకున్నా కూడా మనుషులు ఈ పలమనేరులో బతుకుతూ ఉన్నారు. కిస్తు కడతా ఉన్నారు. అందరూ కిస్తు కట్టినప్పటికీ 15 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తూ ఉంది. వాటర్ మనం పే చేసేదానికి కూడా, బిల్లు పే చేసే కూడా రెడీగా ఉంటారు, కానీ 15 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తూ ఉంటాయి. అంటే నీళ్లు ఇవ్వడంలో వీళ్ళు మొత్తము విఫలమైనారు. ఈ దీంట్లోనే అభివృద్ధి జరగకపోతే ఇంకా అగ్రికల్చర్ ఏం చేస్తారు చెప్పండి సార్ మీరే? తాగేకే నీళ్ళు ఇవ్వని పరిస్థితిలో ఈ ప్రభుత్వ అధికారులు ఉంటే, గత 2 ప్రభుత్వాలు ఉంటే ఇంకా వీళ్ళు సాగునీరు ఏ విధంగా చేస్తారు? కాబట్టి దీంట్లో నేను వచ్చేసి యువకులకి ఐటీ కంపెనీస్ తీసుకొని వచ్చి ఉద్యోగ అవకాశాలతో పాటు గెలిచిన వెంటనే 3000 ఉద్యోగాలను భర్తీ చేస్తాను వితిన్ 1 మంత్. ఇదేమి అంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఏవేవైతే డెవలప్మెంట్ జరుగుతుందో ఈ డెవలప్మెంట్ జరగాలనంటే 3000 మంది యువకులు నాకు కావాల్సిన పని ఉంటుంది. విద్యార్థులు బెంగళూరుకి ఉపాధి కోసం వెళ్తున్నారు. బెంగళూరుకి ఇక్కడ ఇంకా ఉపాధి కోసం, అలాంటికి మీరు ఒక ప్రత్యేకమైన ఒక ఇది తెస్తున్నారు. తప్పకుండా ఇది ఒక బెంగళూరుకు మించిన అభివృద్ధి జరగాల్సిన ఒక ప్లేస్ ఏదైనా ఉందంటే ఇది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి గుండెకాయ. క్యాపిటల్ ఎక్కడైనా ఉండొచ్చు, క్యాపిటల్కి మించి అభివృద్ధి చేసుకునే కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే అది పలమనేరు నియోజకవర్గం. బికాస్ ఆఫ్ 1 అవర్లో మనం వచ్చి చెన్నై పోవచ్చు. బికాస్ ఆఫ్ ఏది మనకి 300 ఫీట్ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే పడింది. అదేవిధంగా 1 అవర్లో మనము బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు. 2 గొప్ప సిటీలకి మధ్యలో, 2 గొప్ప నగరాలకు మధ్యలో ఈరోజు వచ్చేసిందన్న మనకి ఈ ఒక పలమనేరు ఉండదు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి ఐటీ కంపెనీసు ఇక్కడ తీసుకొని రావచ్చు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు వచ్చేసి వాళ్ళ టాలెంట్ను గుర్తించి వాళ్ళకు కొంచెం ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు గొప్పగా బిజినెస్ మ్యాన్లు అయ్యేదానికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పనేసి కూడా అనుకుంటాను. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి ప్రతి మండలానికి కట్టి ప్రతి ఊరును డాక్టర్స్ విజిటింగ్ అనేది ఉంటుంది. గొర్రెలు డాక్టర్లు కానీ, ఆవుల డాక్టర్లు కానీ, పశువులకు సంబంధించిన డాక్టర్లు వచ్చేసి అయితే తప్పకుండా గ్రామాల్లోకి వెళ్ళి తప్పకుండా అక్కడికే వెళ్ళి ట్రీట్మెంట్ జరిగే ఒక స్టెప్స్ వచ్చేసి మేము తీసుకుంటాం. ఇదే కాకుండా రోడ్లు సరిగ్గా లేని దగ్గర రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోతే డ్రైనేజీ, టాయిలెట్స్ సరిగ్గా లేకపోతే టాయిలెట్ సిస్టము మేము తీసుకొని వస్తున్నాం. ఇది కాకుండా పెద్ద చెరువు ఇంతవరకు అభివృద్ధి జరగలేదు. మా ఊరికి పలమనేరు పెద్ద చెరువు అభివృద్ధి జరగలేదు. ఈ పెద్ద చెరువు తప్పకుండా ఒక ఉద్యానవనం, వీళ్ళిద్దరూ ఫెయిల్ అయినారు, స్టార్ట్ చేసినారు, ఫండ్స్ ఏమైనా తెలియదు. తప్పకుండా పెద్ద చెరువుని ఒక ఉద్యానవనం లాగా చేసి ప్రతి ఒక్కరూ సాయంకాలం అయితే తెల్లవారైతే ఆరోగ్యంగా తిరుగులాడేదానికి పెద్ద చెరువు కూడా వచ్చేసిందని మేము ఇలాగా 12 గ్యారంటీలను వచ్చేసిందని నేను బోర్లు వేసుకునే వాళ్ళకి ఇమ్మీడియట్ లోన్ వసతి నేను కల్పిస్తాను. అదేవిధంగా రైతులకి ట్రాక్టర్లు కానీ ఒక 100 ట్రాక్టర్ల దాకా పెట్టి ప్రతి రైతుకి పొలం దున్నాలంటే తక్కువ రేట్లతోటి మనం పొలం దున్నేదానికి ట్రాక్టర్ వ్యవస్థ కూడా మనం చేస్తాం. పనిముట్లు ఏవేవైతే వీళ్ళకి తీసుకోవాల్సింది ఉండదు అన్ని పనిముట్లకి తక్కువ రేట్లకే మేము అందిస్తాం. సరేనా సార్? రైతులకి అండగా ఉంటాం, యువకులకి అండగా ఉంటాం, మహిళలకి 8,333 రూపాయలు ప్రతి నెల అకౌంట్కి పడేట్టుగా మేము చూసుకుంటాం. మహిళలందరికీ అండగా ఉంటాం. వికలాంగులకు 6,000, వృద్ధులకి 4,000 రూపాయలు పింఛను. ఇట్లా అన్ని విధాల్లోన పలమనేరులో మేము పెట్టిన మేనిఫెస్టో లోకల్ సమస్యలు తీరేదానికి. మళ్ళీ మా కౌంటిన్య నదిలో ఉండే ఇసుకంతా అయితే చెక్ డ్యామ్లంతా పోయినాయి. ఆ చెక్ డ్యామ్లన్నీ నేను కట్టించుకుంటాను. ఏవైతే వాటర్ రిజర్వాయర్లు ఉన్నాయో వాటిలన్నిటిని నేను పునర్నిర్మాణం చేసి స్ట్రెంత్ పెంచి వాటర్ సమస్య లేకుండా నేను వచ్చేసి ఈ పలమనేరులో చేస్తాను. ఈ విధంగా చాలా వరకు వచ్చేసిందన్న మేము అభివృద్ధి కార్యక్రమాలని 12 గ్యారంటీలతోటి ఈరోజు మేము పలమనేరు అభివృద్ధి చేసుకోవాలని చెప్పని ముందుకు వచ్చినాం సార్.
ಮೂಡಲಕಿರಣ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅನ್ನು ತಪ್ಪದೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ. ನಮ್ಮ ಮುಂಬರುವ ಎಲ್ಲಾ ವಿಡಿಯೋಸ್ಗಳಿಗಾಗಿ ಪಕ್ಕದಲ್ಲೇ ಇರುವ ಬೆಲ್ ಬಟನ್ ಅನ್ನು ಒತ್ತಿ.